హలో ఫుడ్ లవర్స్, నేను మీ సుమ. వెల్కమ్ టు మై ఛానల్ సుమ ఇంటి వంట. ఈరోజు మీకు కృష్ణా గుంటూరు డిస్టిక్లో ఫేమస్ అయిన ఉలవచారు రెసిపీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం రండి. ఈ వీడియోని పూర్తిగా చూడండి. చెప్పింది చెప్పినట్టుగా చేసుకుంటే టేస్టీగా పర్ఫెక్ట్గా వస్తుంది. ఇంకెందుకు ఆలస్యం, ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం రండి. మనకు కావాల్సిన పదార్థాలు: ఉలవలు, ధనియాలు, వెండిమిరపకాయలు, జీలకర్ర, మిరియాలు, మెంతులు. ముందుగా ఉలవలు 1/4 కేజీ నైట్ తీసుకొని నానపెట్టుకోండి. మనం కుక్కర్లో 1/4 కేజీ ఉలవలకి 2 గ్లాసులు వాటర్ పోసుకొని హై మంట మీద 2 విజిల్స్ వచ్చేదాకా పెట్టుకోవాలి. ఆవిరి పోయాక మూత తీసి పక్కన పెట్టుకొని ఒక బౌల్లోకి ఆ వేడి వాటర్ అంతా తీసి పోసుకోవాలి. ఒక బౌల్లోకి వేడి వాటర్ అంతా తీసుకొని పక్కన పెట్టండి. ఆ వాటర్లోకి కొంచెం 100 గ్రాముల చింతపండు తీసుకొని నానపెట్టండి. ఇందాక మనం తీసి పెట్టుకున్న ధనియాలు, వెండిమిరపకాయలు, జీలకర్ర, మెంతులు అన్నీ మిక్సీకి మెత్తగా పొడి చేసుకొని, అలానే తెల్లగడ్డ, చింతపండు, కొత్తిమీర, పుదీనా మొత్తం వీటన్నిటిని మిక్సీకి మెత్తగా వేసుకోవాలి. మనం తీసి పెట్టుకున్న వాటర్లో మనం మిక్సీకి వేసుకున్న పేస్ట్ అంతా తీసి మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఉప్పు, కొంచెం చిటికెడు పసుపు వేసి ఒకసారి మిక్స్ చేసి, అలాగే చిన్న ప్యాన్ పెట్టుకొని 1 స్పూన్ నూనె వేసి ఆవాలు వేసి చిటపట అన్నాక దించి పక్కన పెట్టుకోవాలి. తిరగమాతని ఉలవచారులో వేసుకొని కొంచెం మిక్స్ చేయాలి, బాగా మిక్స్ చేయాలి. ఒక చిన్న విషయం చెప్పనా, ఈ ఉలవచారు మనకు హెల్త్కి చాలా మంచిది. అలాగే దగ్గు, జలుబు ఉన్నప్పుడు అప్పుడప్పుడు ఇలాంటి ఉలవచారు పెట్టుకొని తాగండి. అలానే జీర్ణశక్తికి చాలా మంచిది. మీరు అప్పుడప్పుడు ట్రై చేయండి. మనం ఇప్పుడు ఉలవచారుని ఒక 10 మినిట్స్ కాగాలి. కాగాక అవి తెల్లనివ్వకుండా బుడగలు వచ్చేదాకా ఉంచుకొని దించి పెట్టేసుకోండి. గుర్తుపెట్టుకోండి, రసం మాత్రం, ఈ ఉలవ రసము తెల్లితే మాత్రం బాగుండవు. ఆ పొంగు వచ్చి రాకముందే దించి పక్కన పెట్టుకుంటే మన టేస్ట్ చాలా బాగుంటుంది. చూశారు కదా మన ఉలవచారు ఎలా రెడీ అయ్యాయో. వేడి వేడి అన్నంలోకి చాలా టేస్టీగా, చాలా హెల్తీగా, చాలా బాగుంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి. ఇలాంటివి మరిన్ని వీడియోల కోసం సుమ ఇంటి వంట ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.